ఈ మధ్య ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్లో కొన్ని అదిరిపోయే బ్రేక్ త్రూస్ను ప్రకటించింది. దీంతో ఈ టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. అసలు కంప్యూటింగ్ భవిష్యత్తును ఎలా నిర్మిస్తారు? ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే ఐబీఎం ఇచ్చిన ఈ కొత్త అప్డేట్ సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నమన్నమాట. ఈరోజు మనం చూడబోయే అంశాలు ఏంటంటే, ముందుగా క్వాంటమ్ క్రాస్ రోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఐబీఎం ఫాలో అవుతున్న రెండు దారులు, అందులో ఒకటి క్వాంటమ్ అడ్వాంటేజ్ కోసం పోటీ, రెండోది ఫాల్ట్ టాలరెన్స్ కోసం అన్వేషణ. మరి ఈ రెండింటినీ వేగవంతం చేస్తున్న ఇంజిన్ రూమేంటి? చివరగా వాళ్ల ఫ్యూచర్ రోడ్ మ్యాప్లో ఏముందో కూడా చూసేద్దాం. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్లో అసలు ఛాలెంజ్ ఏంటి? ఇది ఒకే ప్రాబ్లం కాదు, ఇదొక జంక్షన్ లాంటిది. ఇక్కడ్నుంచి రెండు దారులున్నాయి, రెండు అతిపెద్ద లక్ష్యాలున్నాయన్నమాట. టెక్ ప్రపంచం మొత్తం ఈ రెండింటినీ ఒకేసారి సాధించడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఆ రెండు పెద్ద సవాళ్లే ఇవి. ఒకటి క్వాంటమ్ అడ్వాంటేజ్, రెండోది ఫాల్ట్ టాలరెన్స్. సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేది ఒక స్పెషలిస్ట్ రేస్ కార్ లాంటిది. ఒక నిర్దిష్టమైన పనిని మాత్రం ప్రపంచంలో ఏ సూపర్ కంప్యూటర్ కన్నా వేగంగా చేసేస్తుంది. కానీ ఫాల్ట్ టాలరెన్స్ అనేది అసలు సిసలైన గోల్. అంటే ఎటువంటి తప్పులు చేయకుండా, చేసిన తప్పులను తన్నంతట తానే సరిదిద్దుకుంటూ పనిచేసే ఒక పర్ఫెక్ట్ మెషీన్ అన్నమాట. సరే, ఇప్పుడు ఐబీఎం వెళ్తున్న మొదటి దారి గురించి చూద్దాం. అదే క్వాంటమ్ అడ్వాంటేజ్ కోసం పోటీ. 2026 నాటికి కొన్ని ముఖ్యమైన పనుల్లో క్లాసికల్ కంప్యూటర్లను దాటిపోయే ఒక మెషీన్ను తయారు చేయడమే వాళ్ల టార్గెట్. మరి ఈ కథలో హీరో ఎవరో తెలుసా? ఇదే ఐబీఎం క్వాంటమ్ నైట్ హాక్ ప్రాసెసర్. క్వాంటమ్ అడ్వాంటేజ్ను సాధించే రేస్లో ఇదే కీలకం. ఈ నైట్ హాక్ చిప్ పవర్ ఎంతంటే 120 క్యూబిట్స్. అందరికీ తెలిసే ఉంటుంది, క్యూబిట్ అంటే క్వాంటమ్ కంప్యూటర్లో బేసిక్ యూనిట్, క్లాసికల్ కంప్యూటర్లో బిట్ లాంటిది, కానీ దానికన్నా ఎంతో శక్తివంతమైనది. అయితే ఇక్కడ మ్యాటర్ కేవలం క్యూబిట్ల సంఖ్య కాదు, దానికన్నా ముఖ్యం వాటి క్వాలిటీ. ఈ నైట్ హాక్ పాత ప్రాసెసర్లతో పోలిస్తే ఏకంగా 30% ఎక్కువ సంక్లిష్టమైన సర్క్యూట్లను హ్యాండిల్ చేయగలదు. అంటే ఇది ఇంకా కష్టమైన లెక్కలను కూడా చేయగలదన్నమాట. అంతేనా? ఇంకా ఉంది. ఇది 5000 2 క్యూబిట్ గేట్లను రన్ చేయగలదు. ఈ గేట్స్ అనేవి క్యూబిట్ల మధ్య కమ్యూనికేషన్ లాంటివి. ఈ గేట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత పవర్ఫుల్ అల్గారిథమ్స్ను మనం రన్ చేయొచ్చు. కానీ ఎంత పవర్ఫుల్ హార్డ్వేర్ ఉన్నా అది కథలో సగమే కదా. హార్డ్వేర్ పవర్ను పూర్తిగా వాడుకోవాలంటే దానికి తగ్గ సాఫ్ట్వేర్ కావాలి. ఇక్కడే ఐబీఎం వాళ్ల కిస్కిట్ సాఫ్ట్వేర్ వస్తుంది. దీని లేటెస్ట్ అప్డేట్ వల్ల డైనమిక్ సర్క్యూట్స్లో ఖచ్చితత్వం ఏకంగా 24% పెరిగింది. అంటే లెక్కలు చేసేటప్పుడు మధ్యలో వచ్చే రిజల్ట్స్ను బట్టి కంప్యూటర్ తన పద్ధతిని మార్చుకోగలదు. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. ఇంకా అద్భుతమైన విషయమేంటంటే వాళ్ల క్వాంటమ్ సిస్టమ్స్ను హై పర్ఫార్మెన్స్ క్లాసికల్ కంప్యూటర్లతో జతచేయడం ద్వారా ఎర్రర్స్ను తగ్గించే ఖర్చు 100 రెట్లకు పైగా తగ్గింది. దీనివల్ల క్వాంటమ్ అడ్వాంటేజ్ అనేది మరింత అందుబాటులోకొస్తోంది. సరే, అది మొదటి దారి. ఇప్పుడు మనం రెండో దారి వైపు వెళ్దాం. ఇది చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే అసలైన లక్ష్యం. అదే ఫాల్ట్ టాలరెన్స్. అంటే తన తప్పులను తానే సరిదిద్దుకుంటూ ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేసే ఒక క్వాంటమ్ కంప్యూటర్ను నిర్మించడం. దీని టార్గెట్ 2029. మరి ఈ అన్వేషణలో హీరో ఎవరంటే ఐబీఎం క్వాంటమ్ లూన్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాసెసర్. ఇవాల్టి సమస్యలను సాల్వ్ చేయడానికి కాదు, రేపటి ఫాల్ట్ టాలరెంట్ కంప్యూటర్లకు పునాది వేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఈ లూన్ ప్రాసెసర్లో భవిష్యత్తుకు అవసరమైన కొన్ని కీలకమైన టెక్నాలజీలను టెస్ట్ చేస్తున్నారు. అవేంటంటే చిప్పైనే దూరంగా ఉన్న క్యూబిట్స్ను కనెక్ట్ చేయడానికి మల్టీలేయర్ రూటింగ్, వాటి మధ్య స్ట్రాంగ్ లింక్స్ కోసం హై క్వాలిటీ కప్లర్స్, ఇంకా కంప్యూటేషన్స్ మధ్య క్యూబిట్లను వెంటనే రీసెట్ చేయడానికి కొత్త టెక్నాలజీ. ఈ మూడు భవిష్యత్తులో మిలియన్ల కొద్దీ క్యూబిట్స్ ఉన్న సిస్టమ్స్కు చాలా అవసరం. ఈ దారిలో వాళ్లు సాధించిన ఒక పెద్ద విజయమేంటంటే క్వాంటమ్ ఎర్రర్స్ను రియల్ టైంలో డీకోడ్ చేయడానికి పట్టే సమయం. కేవలం 480 నానోసెకండ్ల కన్నా తక్కువ టైంలోనే వాళ్లు దీన్ని సాధించారు. విశేషమేంటంటే వాళ్లు అనుకున్న టైం కన్నా 1 సంవత్సరం ముందే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓకే, ఇప్పటిదాకా మనం 2 వేరువేరు దారుల గురించి మాట్లాడుకున్నాం.
ఒకటి షార్ట్ టర్మ్, ఇంకొకటి లాంగ్ టర్మ్. అయితే ఈ రెండు దారుల్లోనూ ప్రయాణాన్ని ఇంత వేగవంతం చేస్తున్న ఒక సీక్రెట్ ఉంది. అదే ఈ ఇంజిన్ రూమ్. అసలు ప్రశ్నేంటంటే, ఐబీఎం ఒకేసారి రెండు వైపులా ఇంత వేగంగా ఎలా దూసుకెళ్తోంది? దానికి సమాధానం వాళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉంది. వాళ్లు ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ 300 మిల్లీమీటర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి మారారు. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న గ్యారేజ్ నుంచి ఒక భారీ కార్ ఫ్యాక్టరీకి మారినట్టు. ఈ ఒక్క మార్పు వల్ల వాళ్ల R&D స్పీడ్ రెట్టింపయింది. అంతకన్నా ముఖ్యంగా ఒకే చిప్పై 10 రెట్లు ఎక్కువ కాంప్లెక్స్ డిజైన్లను పెట్టగలుగుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా పవర్ఫుల్, ఇంకా ఇన్నోవేటివ్ చిప్లను చాలా వేగంగా తయారు చేయగలరు. ఈ ఒక్క మార్పు ఆ రెండు దారులను సూపర్ చార్జ్ చేస్తోంది. ఇక ఫైనల్గా ఈ రెండు మార్గాను కలిసి భవిష్యత్తులో ఒకే రోడ్ మ్యాప్గా ఎలా మారబోతున్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇదే ఐబీఎం అఫీషియల్ క్వాంటమ్ రోడ్ మ్యాప్. 2026 నాటికి నైట్ హాక్ లాంటి సిస్టమ్స్తో క్వాంటమ్ అడ్వాంటేజ్ను చూపించడం, 2029 కల్లా మొదటి ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్ను డెలివరీ చేయడం, ఆ తర్వాత 2033 నుంచి ఏకంగా 1 బిలియన్ గేట్లతో పనిచేసే సిస్టమ్స్ను తయారుచేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అసలైన పవర్ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఇదే వాళ్ల ప్లాన్. ఈ మొత్తం వ్యూహం గురించి ఐబీఎం రీసెర్చ్ డైరెక్టర్ జే గంబెట్టా ఏమన్నారంటే, క్వాంటమ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫ్యాబ్రికేషన్, ఇంకా ఎర్రర్ కరెక్షన్ వీటన్నింటినీ ఒకేసారి వేగంగా అభివృద్ధి చేసి ప్రపంచాన్ని మార్చే అప్లికేషన్లను తీసుకురాగల సత్తా ఉన్న ఏకైక కంపెనీ ఐబీఎం అని మేం నమ్ముతున్నాం. ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. నిజంగా ఒక శక్తివంతమైన, తప్పులు చెయ్యని క్వాంటమ్ కంప్యూటర్ మన చేతికొచ్చినప్పుడు మానవజాతి మొట్టమొదటగా పరిష్కరించాల్సిన అతిపెద్ద సవాలు ఏమై ఉంటుంది?